మనం గ్రోత్ వచ్చింది జిఎస్టిపి ఆల్ ఇండియా లెవెల్ 8.8. రెండో త్రైమాసిక మాసంలో మంత్లీ క్యాలిక్యులేట్ చేయడం కానీ కేపీఐస్ కానీ కొంత రఫ్ ఎస్టిమేట్ చేశారు మన వాళ్ళు 11.28 అని. అయితే జాతీయ స్థాయిలో 8.7 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవి. రేపు ఎల్లుండి దీన్ని బేస్ చేసుకొని బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి ఆల్ ఇండియా లెవెల్ కంటే మెరుగ్గా ఉన్నాం, కానీ మనం అనుకునింది 16%, 17% జరగాలి. అది కరెంట్ ప్రైసెస్. కాన్స్టెంట్ ప్రైసెస్ కూడా దీనికంటే ఎక్కువ రావాలి. అది మన పిఎస్ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్కన రెవెన్యూ రియలైజేషన్ కూడా దీనికి మ్యాచింగ్ కింద ఉండాలి. ఈ గ్రోత్కు రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్షన్ ఉండాలి. ఇంకొక పక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ టైం మీ అందరితో మాట్లాడినప్పుడు అందరూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నవ్వు మనం చేంజ్ చేసి గేరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం. అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ గేమ్ చేంజర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, రియల్ టైమ్ గవర్నెన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మనం అందరూ దాన్ని కూడా ఇచ్చేస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా డేటా అంతా మెచ్యూర్ అయింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్, యూస్ కేసెస్ అన్ని ప్రారంభించాలి. కానీ ఇంకా కొద్దిగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే ఈ ఇయర్ 2026 టోటల్ డిఫరెంట్ ఇయర్ అవుతుంది. అది కూడా మనం వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలనలో రెవెన్యూ ప్రక్షాళన స్టార్ట్ చేశాం రాజముద్రతో. అంత మునుపు గడిచిన ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని అది ఇష్టానుసారంగా అన్ని కూడా రికార్డ్స్ అన్ని మార్చేసి 22 వేసి మొత్తం గందరగోళంగా తయారైంది.